హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంక్యూస్. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ స్కూల్ అనేసరికి ఒక రకమైన పరిస్థితి ఉండేది. కానీ అది నిన్న 10th క్లాస్ మార్క్స్ వచ్చినప్పుడు అందులో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు టాపర్స్ లిస్టులో ఉన్నప్పుడు ఏదైతే ఉందో మనకు ఆ భావన టోటల్గా మారిపోయిందండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ యొక్క భావన ఏదైతే ఉందో అది మొత్తం మారిపోవడం జరిగింది. అయితే ఈ లిస్టులో వాళ్ళ పేర్లు చూసినప్పుడే కేవలం మార్కులు మాత్రమేనా అని అనుకుంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆ పిల్లల యొక్క కష్టం ఉంది, అందులో తల్లిదండ్రుల త్యాగం ఉంది, అదేవిధంగా టీచర్స్ యొక్క అంకిత భావం, ఇవన్నీ చూసి ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థి లేదా విద్యార్థిని, ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు కూడా పేపర్లో పడేటటువంటి స్థాయికి వెళ్ళొచ్చు అని అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అని అయితే నిన్న వచ్చినటువంటి మార్కులే ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. అయితే ఎక్కడ చదివినా మనం కష్టపడితే సక్సెస్ అవ్వచ్చు అనేది మాత్రం నిన్న ఈ టాపర్స్ని చూస్తే మనకి ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇది కేవలం వారి విజయమా అంటే కాదు, ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల విజయం, అలాగే టీచర్స్ యొక్క విజయం, పిల్లల యొక్క విజయం, మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఈ టాపర్స్ లిస్టులోకి చేరడం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క గొప్ప విజయం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలామంది పిల్లలకి మార్కులు వస్తూ ఉంటాయి, 500 పైగా మార్కులు వచ్చిన పిల్లలు చాలామంది ఉంటారు. కానీ ఒక టాప్ లిస్టులో వచ్చినప్పుడు అది ఒక మెయిన్ పేపర్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, టైమ్స్, ఇటువంటి పెద్ద పెద్ద పేపర్స్లో వాళ్ళ గురించి వేసినప్పుడు ఆ ఆనందం వేరే రకంగా ఉంటుంది, మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. సో అటువంటి చర్యనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. వచ్చినటువంటి విద్యార్థులందరి ఫోటోలతో సహా వాళ్ళ మార్కులతో సహా అన్నీ కూడా పేపర్లో వేయడం అనేది ఒక గొప్ప నిర్ణయం అనే చెప్పాలి, ఒక గొప్ప నిర్ణయంగానే భావించాలి. ఎందుకంటే మనం ఇప్పటివరకు నారాయణ, శ్రీ చైతన్య, వాస్యం ఇలా చాలా అంటే పేర్లు తీసుకుంటున్నామని కాదు, చాలా స్కూల్స్ యొక్క మనం రిజల్ట్స్ రాగానే ఆ స్లాట్ వాళ్ళకే బుక్ అయి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ పేపర్లో వాళ్ళు చూస్తాం. సో నేను నిన్న చూసినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఓకే ఎవరో సమ్ ప్రైవేట్ స్కూల్లో వేశారా అని చెప్పి చూస్తే అక్కడెక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన పేరు లేదు. ఇది గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలను చూసినప్పుడు చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఎంఏ, బీఈడి, ఎంఎడ్, ఎంఈడి ఇలాగ చాలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ని మాత్రమే మనం చూస్తాం. పైగా ఎగ్జామ్ త్రూ వస్తారు వాళ్ళు. మనం ప్రైవేట్ స్కూల్స్లో చూసినప్పుడు కొంతమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా కొంత సెక్టర్ ఆఫ్ టీచర్స్ మాత్రం అంత క్వాలిఫైడ్గా ఉండరు. వాళ్ళు ఏదో నామకే వస్తే ఏదో ఒక చాప్టర్, ఒక సబ్జెక్టో చెప్తే చాలు అనుకునే టైప్ మాత్రమే ఉంటారు కొన్ని చోట్లయితే. కానీ ప్రభుత్వ పాఠశాలలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండకపోవచ్చు, కానీ అక్కడ చెప్పేటటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ టీచర్స్ మాత్రం మనకి గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే దొరుకుతారు మనకి. సో అటువంటి టీచర్స్ సరైన దారిలో పిల్లల్ని ఎలా పెట్టచ్చు, వాళ్ళు తలుచుకుంటే ఏం చేయొచ్చు అనేటువంటిదైతే ఖచ్చితంగా నిన్న వచ్చినటువంటి టాపర్స్ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇది కేవలం ఇక్కడితో ఆగిపోద్దా అని అనుకుంటే రేపటి నుంచి ఇంకో టీచరు, వేరే వేరే టీచర్స్ ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో మన స్కూల్ లిస్ట్ కూడా, మన స్కూల్లో చదివేటటువంటి పిల్లల పేర్లు కూడా వచ్చే సంవత్సరం పేపర్లో పడాలి, మనం కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ అనేటువంటి ఒక ప్రోత్సాహం ఖచ్చితంగా కలుగుతుందండి. ఇప్పటివరకు మనం జీతం తీసుకున్నామా, పిల్లలకు చదువు చెప్పామా, వెళ్ళిపోయామా అనేది కాకుండా ఇది కేవలం ఏదో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది, పేపర్లో వేసింది అనేటువంటి మాత్రమే కాదు, ఇది టీచర్స్కి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే పిల్లల్ని మనం కష్టపడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఎక్కువగా కష్టపడి, అలాగే పిల్లల చదువుల కోసం అప్పులు చేసి మరి ఒక మంచి విద్యను అందించాలి పిల్లలకి అనేటటువంటి ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్లో మానిపించి గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకునే పరిస్థితి కూడా రేపటి నుంచి వస్తుందండి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఊరికి కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క చర్య వల్ల ఏదైతే టాపర్స్ లిస్ట్ మెయిన్గా పేపర్లో వేయడం అనేది కేవలం ఏదో ఒక రోజు టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్ అని అనొచ్చు, కానీ ఆ పేపర్లో పడినటువంటి విద్యార్థులు స్థిరస్థాయిగా అందరిలోనూ నిలిచిపోతారు. మిగతా విద్యార్థుల్లో కూడా ఒక కసిని అయితే రేకెత్తించే అవకాశం ఖచ్చితంగా ఉంది. వచ్చే సంవత్సరం జరిగేటటువంటి పరీక్షల్లో మేము కూడా ఇలా టాపర్స్గా రావాలి, మా పేర్లు కూడా ఇలా పేపర్లో రావాలి అని, అది మెయిన్ బ్యానర్ ఐటెం కింద రావాలి అనేటటువంటిది
ఖచ్చితంగా కలుగుతుంది. ఇది ఏదో మనం చిన్న విషయంగా అయితే తీసుకోవడం, దీన్ని ఖచ్చితంగా మనం నారా లోకేష్ గారిని, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని అయితే మనం అభినందించాలి. ఇటువంటి చర్యల వల్ల కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించడమో, లేదంటే బిల్డింగులకి రంగులు వేసామా, ఇవి మాత్రమే కాదండి. ఖచ్చితంగా చాలా విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఒక చదువుకున్న వ్యక్తి ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని, చిన్నప్పటి నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుని, అక్కడ కరికులం ఎలా ఉంటుంది, మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే విద్యార్థులు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి 100 days ప్లాన్ కింద ఏదైతే కొంచెం వెనకబడిన విద్యార్థులు ఉంటారో, కొంచెం బేస్మెంట్ సరిగ్గా ఉండదు వాళ్ళకి, ఇప్పుడు మారాలంటే కష్టం, సో వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చూసినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక మంచి అభిప్రాయం అయితే కలిగేటటువంటి ఫీల్ని అయితే మనకి లోకేష్ గారు తీసుకొచ్చారని చెప్పాలి. కేవలం మాటలతో మాత్రమే కాదు, చేతలతో కూడా చూపించారని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని మెరుగుపరచడం కానీ, మిగతా డిజిటల్ క్లాస్ రూమ్స్ కింద మార్చడం కానీ, లైబ్రరీస్ని పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మనం కొన్ని ఇంకా చెప్పాలంటే డిజిటల్ బోర్డ్స్ ఇంకా ప్రైవేట్ స్కూల్స్లోనే పూర్తిగా రాలేదని అనుకోవాలి. అటువంటిది గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి క్లాసులోనూ మనకి డిజిటల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి, అదేవిధంగా లైబ్రరీస్ కనిపిస్తున్నాయి. అటువంటి లైబ్రరీస్ కూడా మనం ప్రైవేట్ స్కూల్స్లో ఎక్స్పెక్ట్ చెయ్యం. కేవలం వాళ్ళు ఒక సిలబస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, సిలబస్ని మళ్ళీ రుద్ది వాళ్ళతో చదివించడం జరుగుతుంది. సో ఇక్కడే మెయిన్ తేడా వస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ అలా చేయరు. ఒక అర్థవంతమైనటువంటి బోధనా ప్రక్రియ అయితే గవర్నమెంట్ స్కూల్స్లో మనం చూస్తూ ఉంటాం. ట్రైన్ అయ్యి వచ్చిన టీచర్స్ కాబట్టి. సో ఇటువంటి అన్నీ కూడా ఒక ప్రభుత్వ విజయం కింద మనం భావించాలి. ఈరోజు లోకేష్ గారు ఏదైతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో ఖచ్చితంగా మనం అభినందించవలసిన విషయమే. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రభుత్వం ఏదో డబ్బులు ఖర్చు పెట్టింది కదా, వాళ్ళ జేబులో డబ్బులు కాదు కదా, ప్రభుత్వానే కదా అంటే అది ఆ కోణంలో చూస్తే ఆ కోణంలోనే చూడొచ్చు. కాకపోతే ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. కాబట్టి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య? అయితే ఇంకొక వార్త ఏమనిపిస్తుందంటే, ప్రభుత్వ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం వచ్చేవాళ్ళ సంఖ్య పెరుగుతుందని అయితే అంటున్నారు. ఇప్పటి నుంచి నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టే కొంత మా పిల్లలను కూడా మేము ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తామని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ దగ్గర నుంచి టీసీలు తీసుకుని వస్తున్నారన్న విషయం కూడా అయితే తెలుస్తుంది. సో ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది విద్య, ఆరోగ్యం ఈ రెండాటి మీద దృష్టి పెట్టి ఎక్కడైతే మనకి సరైన విద్య కానీ, సరైన ఆరోగ్యం కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇదైతే ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏ దేశమైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో ఒక అడుగైతే విద్యాశాఖలో ఒక మంచి అడుగైతే, ఒక మంచి శుభ పరిణామం అయితే జరిగిందని అయితే మనం అనుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ 10th క్లాస్ టాపర్స్కి సంబంధించి విద్యాశాఖ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి నా అభిప్రాయం ఇది. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.